ఏపీలో పెన్షన్ కోసం గ్రామ సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. సచివాలయంకు క్యూ కడుతున్నారు పెన్షన్దారులు. బ్యాంకు నుండి నగదు తెచ్చేందుకు సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది చెప్పారు. మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సూచించారు. అయితే పెరుగుతున్న ఎండల నేపథ్యంలో పెన్షన్దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. విధంగా ఎండిఓస్కి విజ్ఞప్తి చేసేది వెంటనే పెన్షన్స్ మీరు విడుదల ఇచ్చేసేయండి. వాళ్ళు చాలా అవస్థపడుతున్నారు లైన్లో క్యూలో ఉండి. దయచేసి మేము అభ్యర్థిస్తున్నాం, వెంటనే పంపిణీ చేయాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2010 అధికారం వచ్చినప్పటి నుంచి మరి పాదయాత్రలో చెప్పిన విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి మరి వాలంటీర్ ద్వారా వాళ్ళకి ఏ సేవలు కావాలో ఒక వృద్ధా పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, వితంతుల పెన్షన్ కానివ్వండి, ఇది ఇళ్ల స్థలాలు కానివ్వండి, వివిధ రకాల సర్టిఫికెట్లు కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండా, ఎండి ఆఫీస్కి వెళ్లకుండా, ఏ ఆఫీస్కి వెళ్లకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి చక్కగా 50 కుటుంబాలని వాళ్లే బయటికి రాకుండా మరి తెల్లవారుజామున పెన్షను 5 గంటలకే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం చూడకుండా, ఏ పార్టీ వీడు తెలుగుదేశం పార్టీయా, బీజేపీయా, కమ్యూనిస్ట్ పార్టీ అని చూడకుండా అందరికీ అన్ని కులాల వారికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పుకునే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పక తప్పదు. ఈరోజు ఇక్కడ 70-80 సంవత్సరాల 60-70 సంవత్సరాలు వృద్ధులు మొత్తం వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఈ అమత్లూరు మండలానికి సంబంధించిన గ్రామాల నుంచి వాళ్ళకి టెన్షన్గా గత 4.5 సంవత్సరాల నుంచి ఉదయాన్నే 5 గంటలకి ప్రతి నెల వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకు ఇచ్చే పెన్షన్లు తీసుకొని వారి అవసరాలని వాడుకుంటూ వృద్ధులు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సాయాన్ని ఉపయోగించుకొని వారి అవసరాలు తీర్చుకునేవారు. అట్లాంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ గారు వీరు కర్కశంగా రాష్ట్ర ప్రజలంటే వాళ్ళకి ప్రేమ లేదు, వృద్ధులంటే ఆయనకి అసలు ఏమాత్రం, ఆయన వృద్ధుడైనా కూడా వృద్ధుల మీద దయాదాక్షిణ్యాలు లేవు. ఏమండి, వాలంటీర్ల ద్వారా సేవ చేస్తున్నారు. వాలంటీర్లు వారేమి వేరే విషయాలు ఏం చేయట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసే మనుషుల్ని ఎలక్షన్కి సహకరిస్తారనే ఒకే ఒక కారణంతో ఈరోజు నా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేసి ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన రావాలని ఆయన మళ్ళా కోరుకుంటున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు. ఈ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ రోజులు సాగవండి. 40 రోజుల తర్వాత జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రానికి సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని వృద్ధులకి, వికలాంగులకి ఈ రోజున ఏదైతే అందుతుందో పెన్షను, అది తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తప్పనిసరిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ 70-80 సంవత్సరాల 60 పడిగాపులుగా మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ పనులకి వెళ్ళాలయ్యా. మళ్ళీ అక్కడ లేట్ అయితే 4 సావరు, మా ఇంట్లో లేవు, గిన్నెలు లేవు, కంచాలు లేవు అని అంటారు. ముసలి ఉన్నారు, మొక్కలు ఉన్నారు, టిఫిన్లు తినలేదు, 6 కాడించి పడిగాపులు కాస్తున్నాం అయ్యా. మరి ఇవ్వలే కదా, మరి జనాలు వస్తారేమో, మళ్ళీ ఫుల్గా ఉంటారని వచ్చాము. మరి ఇంటికి వస్తేనే బాగుంటుంది. మరి పడిగాపులుగా మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ పనులకి వెళ్ళాలి.
ఏపీలో పెన్షన్ కోసం గ్రామ సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. యాక్చువల్గా 1వ తారీఖు పెన్షన్స్ రావాలి, కానీ బ్యాంకు లావాదేవీల వల్ల 3వ తారీఖు అది కూడా మనం చెప్పుకుంటున్నట్టుగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, వాలంటీర్స్ ద్వారా ఇవ్వచ్చని ఎన్నికల కమిషన్ చెప్పడం, ఆ తర్వాత పరిణామంతో ఇవాటి నుంచి పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాటి 6వ తారీఖు వరకు, అంటే ఒక 5-6 రోజులు ఇస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే వృద్ధులకి వికలాంగులకి పొద్దున్నే వచ్చి పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ తీసుకోవడం కష్టం అవుతుందని మనం ఒక ఆలోచనతో ఉదయాన్నే గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చారు. ఇవాళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళు మధ్యాహ్నం ఇస్తామని ప్రకటించింది. ఎందుకంటే బ్యాంకులో డ్రా చేయాలి, నిన్న మొన్న వాళ్ళు బ్యాంక్ లావాదేవీల వల్ల నిధులు చేతికి రాలేదు. ఆ డ్రా చేసి తీసుకొచ్చేయడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. కాబట్టి బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత 12 తర్వాత ఇవాళ ఇస్తాం, రేపటి నుంచి ఉదయాన్నే ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా వృద్ధులు వికలాంగులు ఎక్కువగా సచివాలయం దగ్గరికి వస్తున్నారు. పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అని ఈ ఎండలో వాళ్ళు ఉదయం 6 గంటలకే చాలా గ్రామ సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళకి చెప్తూనే ఉన్నారు, మధ్యాహ్నం తర్వాత ఇస్తామని. అయినప్పటికీ కూడా అక్కడే వృద్ధులు ఉండటం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి కంగారు ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు, పెన్షన్ సజావుగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పొలిటికల్ కామెంట్స్ కానీ రాజకీయపరమైన విమర్శలు కానీ ఏ రకంగా ఉన్నా ఇవాళ మధ్యాహ్నం 12 తర్వాతే పెన్షన్ పంపిణీ మొదలవుతుంది. 5వ తారీఖు వరకు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో సాయంత్రం అంటే రాత్రి 7 గంటల వరకు కూడా, ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి 7 గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ చేయాలని, 2 కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. లావణ్య, అయితే ప్రసన్న, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల వాలంటీర్లను ఇళ్లకి పంపించేద్దని చెప్పి చంద్రబాబు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ కంప్లైంట్ చేయడం వల్లే ఈ పెన్షన్ తీసుకోవడానికి ఎండలో నించోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమన్నా చంద్రబాబుకి ఎలక్షన్లో కనిపించే ఛాన్స్ ఉందా? అంటే ఎన్నికల ప్రభావాన్ని జనరల్ గా చూస్తే కనుక యాక్చువల్ గా టీడీపీ వాలంటీర్లను వద్దు కట్టేసేయని చెప్పింది. చివరికి అది 66 లక్షల మంది పెన్షన్దారుల మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపించిన పరిస్థితి అయితే మనకి డైరెక్ట్ గానే కనిపించింది. ఎందుకంటే నిజంగానే టీడీపీ నాయకులు పదే చెప్పడం, సిటిజన్స్ ఫర్ ఫోరం డెమోక్రసీ వాళ్ళు కంప్లైంట్ చేయడం, నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఈసీకి వీళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం టీడీపీ మీద విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే టీడీపీ నాయకులు నిధులు సరిగా లేక మీరే పెన్షన్ లేదని పైకి చెప్తున్నట్టు కూడా అండర్ గ్రౌండ్ లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చి పెన్షన్, అంటే బ్యాంకు వాళ్ళు 2 రోజులు ఆలస్యమైనా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి పెన్షన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మమ్మల్ని ఇంటి దగ్గర కాకుండా సచివాలయాల దగ్గర తీసుకున్నారు, దీనికి కారణం ఎవరు అని చర్చ వృద్ధుల్లో బాగా జరుగుతుంది. కాబట్టి ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నా టీడీపీ కొంతవరకు నష్టం కలిగిస్తుంది. మరి నష్టం నివారణ టీడీపీ ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది? ఈ పెన్షన్ పంపిణీ ఈ నెల జరగాలి, మళ్ళీ మేలో కూడా జరగాలి. మే 1st వీక్ క్రూషియల్ ఎలక్షన్ పీరియడ్, మే 13 ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ నెలలో గడి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. మరి టీడీపీ దీన్ని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేసుకుంటుందని కూడా మనం చూడాలి. లావణ్య, అయితే పెన్షన్దారులకి సచివాలయం సిబ్బంది చెప్పడం జరిగింది, మధ్యాహ్నం తర్వాతనే మనీ తీసుకురావడం జరుగుతుంది, అప్పుడే పెన్షన్ పంచుతారు అని చెప్పి. సో పెద్దవాళ్ళు కాబట్టి సమ్మర్లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా ప్రభుత్వం? అంటే అక్కడ గ్రామ వార్డు సచివాలయం దగ్గర నీడలో కొంతవరకు బల్లలు కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చొని అవకాశం కనిపిస్తుంది. మంచినీళ్ళు కూడా అక్కడ పెట్టారు. గ్రామ సచివాలయాలకు పరిధి చిన్నదైనా కొంచెం కూర్చునే అవకాశం ఉంటుంది. చెట్లు ఏదో, ఎందుకంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో సిటీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కూర్చునే అవకాశం ఉంది. అయితే వృద్ధులు ఈ రోజు ఏ టైంకి ఇస్తారో ఒకవేళ పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ అయితే అది కొంచెం 1 గంట అభివృద్ధి అయినా రాత్రి 9 వరకు ఇవ్వచ్చు, మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకు మొదలు పెడతారు. పెన్షన్ స్టార్ట్ అయ్యి రోజు ఇవ్వాలి కాబట్టి అది 8 గంటలకు మొదలవుతుంది, 8 గంటలకి దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వృద్ధులు నిజంగానే ఎండలో వచ్చి, ఎందుకంటే ఎండ కూడా ఉదయం 8 దాటిందంటే చాలా తీవ్రంగా వస్తున్న పరిస్థితి. 10-11కి విపరీతంగా రేజ్ అవుతుంది. వాళ్ళని 12కి తీసుకోమని 12కి సచివాలయాల దగ్గరికి రమ్మన్నా కూడా రాలేని పరిస్థితి కూడా చాలా మందిలో ఉన్నారు. మళ్ళీ 3-4 కలబడిన తర్వాత వాళ్ళకి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఇవాళ పరిణామాలు చూసి ఈ వడగాల తీవ్రత అది ఎక్కువ ఉంటే మరి ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఏమైనా ప్రభుత్వం దృష్టి పెడుతున్నాను కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.